అందరికీ నమస్కారం. నేను వేణుగోపాల్. 444 పోస్టుల భర్తీ కోసం బంపర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలా చాలా మంచి నోటిఫికేషన్ ఇది. ఎవరైతే ఉద్యోగంలో చేరగానే అదిరిపోయే సాలరీతో కెరియర్‌ని స్టార్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ నోటిఫికేషన్‌లో 2 రకాల ఉద్యోగాలైతే ఉన్నాయి. మీరు ఏ ఉద్యోగాన్ని సాధించినా సరే 50,000 రూపాయలకు పైగా స్టార్టింగ్ సాలరీతో కెరియర్‌నైతే ప్రారంభించే అవకాశం అనేది ఉంటుంది. ఇంత భారీ జీతాన్నిచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఉద్యోగంలో చేరగానే ఇంత హైయెస్ట్ సాలరీనిచ్చే ప్రభుత్వ ఉద్యోగాలైతే చాలా చాలా రేర్‌గా వస్తూ ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంత మంచి జీతాన్నిచ్చే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి, ఇలాంటి హోదా కలిగినటువంటి ఉద్యోగాల భర్తీకి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సరే ఎక్స్‌పీరియన్స్ అనేది అడుగుతూ ఉంటారు. కానీ ఈ నోటిఫికేషన్‌కి మాత్రం ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమీ మీకు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీ జీవితాన్ని చేంజ్ చేసే బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పొచ్చు. ఇలాంటి మంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్ అయితే చాలా చాలా రేర్‌గా వస్తూ ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడే వాటిని సద్వినియోగం అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ అందని కారణంగా, తెలియని కారణంగా ఏ ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకూడదు. ఎవరికో ఒకరికి ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు చూసినట్టయితే గత కొన్ని రోజులుగా వరుసగా మనకి ప్రభుత్వ శాఖల్లో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్ అయితే చాలా సంస్థల నుంచి రిలీజ్ అవుతున్నాయి. ఎలక్షన్‌కి దగ్గరగా వెళ్ళే కొద్దీ ఇంకా మంచి మంచి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి. మీ క్వాలిఫికేషన్‌తో ఎక్కడ ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే వదలకుండా అప్లికేషన్ అయితే పెట్టండి. మంచి ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అయినట్టయితే డెఫినెట్‌గా మీరు సాధించే అవకాశం అయితే ఉంటుంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌కి సంబంధించినటువంటి విభాగం నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 2 రకాల ఉద్యోగాలైతే ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. ఇందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ విభాగంలో, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో, స్టోర్ అండ్ పర్చేజ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జనరల్ విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఒకసారి చూసినట్టయితే మొత్తం 237 వేకెన్సీస్ అయితే జనరల్ విభాగంలో ఉండటం అనేది జరిగింది. క్యాస్ట్ వైజ్‌గా చూసినట్టయితే ఎస్సీ క్యాస్ట్‌కి 35 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్టీ క్యాస్ట్‌కి 17 పోస్టులు ఉన్నాయి. ఓబీసీకి 66 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌కి 23, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 96 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో మొత్తం 83 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో ఎస్సీ కేటగిరీకి 12 పోస్టులు, ఎస్టీకి 6 పోస్టులు, ఓబీసీకి 22, ఈడబ్ల్యూఎస్‌కి 8, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 35 వేకెన్సీస్ అయితే ఉండటం అనేది జరిగింది. అలాగే స్టోర్ అండ్ పర్చేజ్‌కి సంబంధించినటువంటి విభాగంలో 48 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ కేటగిరీకి 7, అలాగే ఎస్టీ కేటగిరీకి 3, ఓబీసీకి 14, ఈడబ్ల్యూఎస్‌కి 4, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 20. అలాగే ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే మొత్తం 368 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్ అయితే ఈ 3 విభాగాల్లో ఉండటం అనేది జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్‌తో పాటు సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. జనరల్ కేటగిరీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ అండ్ పర్చేజ్ ఈ 3 విభాగాల్లో కూడా సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్‌ని అయితే మనకి ఇవ్వటం అనేది జరిగింది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమీ లేకుండానే సెక్షన్ ఆఫీసర్ పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. మొత్తం 76 సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. వీటిలో ఎస్సీ క్యాస్ట్‌కి ఒకసారి చూసినట్టయితే జనరల్ విభాగంలో 4 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్టీ క్యాస్ట్‌కి 2, ఓబీసీకి 7, ఈడబ్ల్యూఎస్‌కి 2, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 13 పోస్టులు అయితే జనరల్ విభాగంలో ఉన్నాయి. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌లో 3 పోస్టులు ఎస్సీ క్యాస్ట్‌కి ఉన్నాయి. ఎస్టీకి 1, ఓబీసీకి 7, ఈడబ్ల్యూఎస్‌కి 2, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 13 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఎస్ఎన్పి స్టోర్ అండ్ పర్చేజ్‌లో ఎస్సీ క్యాస్ట్‌కి 3, ఎస్టీకి 1, అలాగే ఓబీసీకి 5, ఈడబ్ల్యూఎస్‌కి 2, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 11 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే 76 పోస్టులు అయితే సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్‌లో ఉండటం అనేది జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసినట్టయితే ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్‌కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్‌లో మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ పోస్ట్‌కి సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీ ఇంట్రెస్ట్‌ని బట్టి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు. మెరిట్ బట్టి మీకు ఆ పోస్ట్‌ని అలొకేట్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసినట్టయితే ఏజ్
లిమిట్ వచ్చేసి సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్కి 33 సంవత్సరాల వరకు కూడా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్కి కూడా 33 సంవత్సరాల అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల వరకు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్ వరకు కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే మీరు పే స్కేల్ చూడొచ్చు. ఎవరైతే సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పే స్కేల్ చూసినట్టయితే 47,600 నుంచి 1,51,100 అనేది పే స్కేలు. ఎలివెన్స్లు అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకొని భారీగా కెరియర్ని అయితే స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. 60 నుంచి 70,000 రూపాయలకు పైగా స్టార్టింగ్ శాలరీ అయితే వస్తుంది. అలాగే ఎవరైతే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పే స్కేల్ ఒకసారి చూసినట్టయితే 44,900 రూపాయల నుంచి 1,42,400 రూపాయలు అనేది పే స్కేల్. ఇక్కడ కూడా 55,000 రూపాయలకు పైగా స్టార్టింగ్ శాలరీని అయితే మీరు అందుకునే అవకాశం అనేది ఉంటుంది. పోస్టింగ్ వచ్చినటువంటి సిటీ బట్టి ఆ శాలరీ అనేది ఇంకా ఎక్కువ ఉండే అవకాశం అనేది ఉంటుంది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి ఏ రకంగా ఉంటుంది అనేది మీరు స్క్రీన్ మీద డీటెయిల్డ్గా చూడొచ్చు. మొత్తం మనకి ఎన్ని దశల్లో ఎగ్జామినేషన్ ఉంటుందంటే పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది, పేపర్ 3 ఉంటుంది. 2 పోస్టులకి కూడా ఈ 3 కామన్గా ఉంటాయి. పేపర్ 1లో ఏముంటుంది అనేది ఒకసారి చూసినట్టయితే జనరల్ అవేర్నెస్ నుంచి 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామినేషన్లో ఉంటుంది. 0.33 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే 150 మార్కులకి ఈ పేపర్ 1 అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ టైం లిమిట్ చూడొచ్చు, 2 గంటల పాటు సమయం అనేది ఇస్తారు. అలాగే ఈ పేపర్ 1లోనే మీరు చూసినట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 50 ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అని చెప్పారు. అలాగే 0.33 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే పేపర్ 2 అనేది ఉంటుంది. పేపర్ 2లో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. 200 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. 0.33 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 200 మార్కులకి పేపర్ 2 అనేది జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే 2 గంటల 30 నిమిషాల సమయం అనేది ఇస్తాము అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే పేపర్ 3 ఉంటుంది. ఈ పేపర్ 3 అనేది ఏంటంటే డిస్క్రిప్టివ్ పేపర్. పేపర్ 1, పేపర్ 2 అనేది ఆబ్జెక్టివ్ పేపర్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈ పేపర్ 3 అనేది డిస్క్రిప్టివ్ పేపర్. ఇక్కడ ఏంటంటే మీకు ఇంగ్లీష్లో ఎస్సే రైటింగు, లెటర్ రైటింగు, అప్లికేషన్ రైటింగ్ ఇవన్నీ ఉంటాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. 150 మార్కులకి ఇదైతే మనకి జరగడం అనేది జరుగుతుంది. 2 పోస్టులకి కూడా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేది కామన్గా ఉంటుందని ఆల్రెడీ చెప్పాను. అయితే ఈ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అయిపోయాక ఎవరైతే సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి పెడుతున్నారో వాళ్ళకి ఏంటంటే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము అని చెప్పి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్గా కూడా ఈ ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఒకసారి చూసినట్టయితే దేశవ్యాప్తంగా కొన్ని సిటీస్లో 19 సిటీస్లో ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్లో ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు అని చెప్పి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఫిమేల్ క్యాండిడేట్స్కి అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలినటువంటి అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి చెందినటువంటి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం 500 రూపాయల అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్ విధానంలో పే చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జనవరి 12వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేటు జనవరి 12వ తారీఖు. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిబ్రవరి 2024లో కండక్ట్ చేస్తాము అని చెప్పి ఒక టెంటేటివ్ మంత్ని అయితే ఇక్కడ అనౌన్స్ చేశారు. ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఉంటాయి ఎగ్జామినేషన్స్ అనేవి మరికొద్ది రోజుల్లోనే అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారు. నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే ఆన్లైన్ లింక్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆన్లైన్లో అప్లై చేసుకునే పేజ్ దగ్గర వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదవండి. అన్ని రకాల అంశాలు కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, సిలబస్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నుంచి రిలీజ్ అయినటువంటి సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్